బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులను ఆధునీకరిస్తూ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ఒక విప్లవాత్మక నిర్ణయంగా నిలిచింది. దశాబ్దాల నాటి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ క్షేత్రస్థాయిలో ఎంతో మేలు చేకూర్చింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన పథకంలో చోటు చేసుకున్న ఒక చిన్న వ్యూహాత్మక తప్పిదం మొత్తం క్రెడిట్ ను డైవర్ట్ చేసింది. పాస్బుక్లపై సరిహద్దు సర్వే రాళ్లపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలను ముద్రించడం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలను తీసుకువెళ్లింది. ప్రభుత్వ సంక్షేమాన్ని వ్యక్తిగత ప్రచారంగా మార్చారనే విమర్శలకు ఇది తావిచ్చింది. ఈ పరిణామాన్ని కూటమి నాయకులు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో పూర్తిగా విజయవంతమయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఉదహరిస్తూ ఈ రీసర్వే మరియు ఫోటోల వెనుక ప్రజల భూములను లాక్కునే పెద్ద కుట్ర దాగి ఉందంటూ కూటమి చేసిన ప్రచారం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. జగన్ మీ భూములు దోచుకుంటారు అనే భయాన్ని ప్రజల్లో బలంగా నాటడంలో కూటమి సఫలమవడం వైసీపీ ఘోర పరాజయానికి ఒక ప్రధాన కారణంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రయోజనాల కంటే ఈ దుష్ప్రచారమే ఓటర్లపై ఎక్కువ ప్రభావం చూపింది. ప్రస్తుతం ఈ భూముల రీసర్వేపై వైసీపీ నాయకుల్లో అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తుంది. అంత మంచి పథకాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామని, అనవసరమైన ఫోటోల వివాదంతో వచ్చిన నష్టాన్ని ముందే గుర్తించి అధినేతకు చెప్పలేకపోయామని ఇప్పటికీ తీవ్రంగా బాధపడుతున్నారు. అయితే గతంలో జరిగిన ఇలాంటి వ్యూహాత్మక పొరపాట్లను, అతిగా వ్యక్తిగత ప్రచారానికి పోయే ధోరణిని సరిదిద్దుకుని కేవలం ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ప్రజల నమ్మకాన్ని తిరిగి చూరగొని వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.